వీక్షిస్తున్న పెద్దలందరికీ, మీడియా అధిపతులందరికీ, పత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారి పాలన మీకు ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు ఒకసారి ఆయన గురించి మాట్లాడబోయే ముందు నాకు సమస్య ఏంటో చెప్తాను. చాలా మంది వైసీపీ నాయకుల్లో నా అభిమానులు ఉన్నారు. సినిమా పరంగా నేనంటే ఇష్టపడేవాళ్ళు, హీరోగా అంటే నేను ఇష్టపడేవాళ్ళు. కానీ ఎంత నా అభిమానులైనా, ఎంత నన్ను అభిమానించే వాళ్ళైనా దేశానికి, సమాజానికి విఘాతం కలిగిస్తూ అడ్డగోలుగా ప్రకృతి వనరులను దోచేస్తూ ఉంటే, స్కాములు చేస్తూ ఉంటే నా అభిమానులు అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నేను గౌరవిస్తానేమో కానీ పొలిటికల్గా వారితో నేను విభేదిస్తాను. సో మీకు జక్కంపూడి రాజా గారికి ఇబ్బందులు ఉన్నాయి రాజానగరంలో, అది మీరు ఒప్పుకున్నారా? జక్కంపూడి రాజా గారి పెద్ద కుటుంబం, వాళ్ళ రామ్మోహన్ రావు గారికి మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉంది, వారి కుటుంబం మీద గౌరవం ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన రాజానగరం స్కాములకి, మనకి గంజాయికి, ఇసుక దోపిడీకి రాజధాని అయిపోయింది. రాజానగరం బ్లేడు బ్యాచ్ అంట. మనం ఇదివరకు బ్లేడ్ బ్యాచ్ అంటే నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విన్నామండి, వస్త్రా తీసుకుని ఇలా కట్ చేస్తారని. అంటే సరైన పాలకుణ్ణి మనం ఎన్నుకోకపోతే ఈ రోజున ఆ హింసాత్మక సంస్కృతి పచ్చటి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వచ్చేసింది. దీనికి ఒకటే ఒక మందు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రావటం, వైసీపీ గూండాల తాట తీసేయడం. రాజానగరం, రాజమండ్రి, ముఖ్యంగా మన రాజానగరంలో ఇసుక రీచ్లు ఎక్కువ. మనకి చక్కటి గోదావరి ఇసుక తెన్నెలు, ఇలాంటి చోట్ల చాలా మంది చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి దర్శకులు, నిర్మాతలు ఇక్కడ చాలా అద్భుతమైన పాటలు చేసేవాళ్ళు. ఈ రోజున అలాంటి గోదావరి ఇసుక తెన్నెలు మాయమైపోతూ అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు వీళ్ళందరూ. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఉత్సాహం, మీ అరుపులు, మీ కేకలు, ఇవన్నీ కూడా మీరు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఒక బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి, నేను ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి మోర్ దాన్ 27% కొన్ని నియోజకవర్గాల్లో నెంబర్ 1 స్థానంలో ఉండి కూడా జనసేన ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఎందుకు ఇది పెట్టుకున్నానంటే, మళ్ళీ ఇంకొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఎఫోర్డ్ చేయలేం. వైసీపీ పాలన ఇంకొకసారి వస్తే సర్వనాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఒక్కడు ఇంతమంది యువతున్నారు, పారిశ్రామిక వాడుందా ఇక్కడ? మనకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఉందా? మన ఊరికి మొన్నేసారు 2003లో, ఒక సంవత్సరం క్రితం అప్పుడేసారు ఒక శంకుస్థాపన రాయి. 5 సంవత్సరాలుగా గుర్తురాల. మేము ఉన్నది కూడా, నేను ఎంతసేపు మీ భవిష్యత్తు ఎలా ఉండాలి? చాలా మంది ఇక్కడ యువతున్నారు, యువకులున్నారు. ముఖ్యంగా ఈ రోజున మిగతా మేడం పురంధేశ్వరి గారు మాట్లాడారు. నేను మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతాను. ఈరోజు మీరందరూ 2019లో చాలా మంది మొదటి ఓటు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున మీ అందరికీ 25 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి దాదాపు. మీ ప్రతి ఓటు చాలా చాలా విలువైంది. మీరు ఆలోచించి ఆచితూచి ఓటేయకపోతే, ఎమోషనల్గా ఓటేస్తే
మా కులమనో మా వర్గమనో మాకెందుకో నచ్చాడనో మీరు ఆలోచించకుండా ఓటేస్తే మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. నా బాధ, నా భయం అదే. ఆ వైసీపీ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. జగన్కి ఈ మధ్యన నన్ను మాటలు ఎక్కువ తిట్టేస్తా ఉన్నాడు పాపం. కంట్రోల్. నేను ఏమనుకుంటాను, జగన్కి నన్ను తిడుతుంటే నాకు చాలా కోపం వచ్చేస్తా అనుకుంటాడు. నన్ను మీరు ఏమి తిట్టినా నాకు కోపం రాదు. మీ మీద ఒక్క ఈగ వాలితే నాకు ఆపాద మస్తకం. ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే నాకు వచ్చిన కోపం చాలా చాలా ఎక్కువ. మీరు నన్ను పచ్చి బూతులు తిట్టినా కానీ నా కోపం రాదు. కానీ అకారణంగా, అన్యాయంగా, దారుణంగా ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ని మీరు చంపేసి డోర్ డెలివరీ చేయగానే నాకు వచ్చిన కోపం అంత ఇంత కాదు. నేను చాలా బాధ్యతగా ఉన్నాం. ఇక్కడ మన ఎంఆర్పీఎస్ సోదరులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మీకు తెలుసు, నేను కులాల గురించి మాట్లాడినప్పుడు అందరూ దూరంగా పెట్టే రెల్లి కులస్తులు నేను గుండెలకు హత్తుకున్నాను. ఆ రెల్లి కులస్తులకి నేను ఎందుకంటే అణగారిన వర్గాలకి, అన్ని కులాలతో పాటు అణగారిన వర్గాలను హక్కును చేర్చుకోవాలన్నదే జనసేన తాలూకు ఆశయం. రాజానగరం అనగానే నాకు వచ్చింది, నేను చూసింది, జిల్లాలోనే, ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ గంజాయి వ్యాపారం, అతి పెద్ద బెట్టింగ్ ర్యాకెట్లు, 3 ఇళ్లు తీసుకొని మరి ఇక్కడ మనకి బెట్టింగ్ నడుపుతారంట. మనకి బ్లేడ్ బ్యాచ్లు, దోపిడీలు, ఆగడాలు, ఇవన్నీ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఇంటి నుంచి వచ్చిన వాళ్ళ చేస్తుంది ఇవన్నీ అనేది నిజంగా నాకు చాలా బాధ కలిగింది. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ బిడ్డలు ఇంకెంత ఉన్నతంగా ఉండాలి. వాళ్ళు కూడా బ్లేడ్ బ్యాచ్లు మెయింటైన్ చేసి, గుండా బ్యాచ్లు మెయింటైన్ చేసి, వాళ్ళు కూడా గంజాయిని ఎంకరేజ్ చేసి, వాళ్ళు కూడా ఇసుక స్కాములు చేసి, వాళ్ళు కూడా ఆ స్థాయికి చేస్తే మనం ఎవరికి వెళ్తాం? ఎటువైపు చూస్తాం? ఎవరి దగ్గరికి వెళ్ళి మన అభ్యర్థి అనుకుంటాం? మన నేలలో పుట్టి పెరిగినోడు, మనకు అండగా నిలబడేవాడు, ఈ రోజు నుంచి వచ్చిన కౌలు రైతుల కష్టాలకు నేను అండగా ఉన్నానని చెప్పి నాకు సాయం నిలబడ్డవాడు. మన బలరామకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు అన్నగా విన్నాం. అలాంటి బలరాముడు రాజానగరానికి అండగా ఉన్నాడు. బలరామకృష్ణుడు పెద్దంటి వ్యక్తి కాదు, కింద నుంచి పైకి వచ్చినవాడు, ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నవాడు, అండగా నిలబడేవాడు. అందుకనే నా మొట్టమొదటి అనౌన్స్ చేసిన సీటు రాజానగరం అనౌన్స్ చేశాను. వాళ్ళ దందాలు జక్కంపూడి కుటుంబానికే, జక్కంపూడి రామ్మోహన్ రావు గారికే వారు చాలా గౌరవించే వ్యక్తిని వారి జక్కంపూడి కుటుంబానికి. కానీ వారి పిల్లలు అంటే చెడు సావాసం ఎలా ఉంటుందంటే, జగన్ సావాసం చేస్తే జక్కంపూడి గారి పిల్లలు కూడా పాడైపోరంటానికి ఇదే నిదర్శనం. గాదాల్లో 46 ఎకరాలు లేఅవుట్ వేశారు. రాజానగరంలో 30 ఎకరాలు లేఅవుట్ వేశారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర 72 ఎకరాలు లేఅవుట్ వేశారు. వీటికి లేఅవుట్ వేయకూడదని మీరు అనొచ్చు, వేయడం తప్పు కాదు. అదే మీలో ఒకడొచ్చి నేను లేఅవుట్ వేసుకుంటాను నా ఎకరంలో అంటే మీరు ఎమ్మెల్యేకి 15% కమిషన్ ఇవ్వాలి మీరు. మరి వీళ్ళందరూ కూర్చొని వారు వేసిన ఈ 150 పైచిలకు ఎకరాలకి లేఅవుట్ మీ భవిష్యత్తు నుంచి తీసేశారు. మీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాల్సిన పెట్టుబడి, మీ విద్యలకి పెట్టాల్సిన పెట్టుబడి, ఇవన్నీ కూర్చొని కరెంటు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా
వాళ్ళు గవర్నమెంట్ డబ్బు తీసుకుంటే మనం ట్యాక్స్ కట్టిన డబ్బులతో వేసుకున్నారు. చివరికి ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే నన్నయ్య యూనివర్సిటీ వీసీ పదవికి కూడా కొన్ని కోట్లు ఇస్తే గాని పదవి రాలా. అలాగే డెంటల్ ఇంజనీరింగ్ కాలేజీలు వీటి మీద కూడా అరాచకాలు పెరిగిపోయినాయి. ఎమ్మెల్యే కాకముందు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చాలా సింపుల్ వ్యక్తి, కార్మిక నాయకుడు, ప్రజలకు అండగా ఉండే వ్యక్తి, ప్రజల్ని దోచుకున్న వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి పిల్లలు ఈ రోజున కష్టపడి డబ్బులు సంపాదించుకున్న ఆస్తులు కొనుక్కుంటే పర్లేదు, కానీ ఇసుక భవన నిర్మాణ కార్మికులకి పొట్టగొట్టి ఒక జేపీ వెంచర్స్ ప్రతిమా కంపెనీ అని చెప్పి ఆ కంపెనీకి ఒక్కళ్ళు కలిపి ఇసుక అమ్మేస్తే ఆ ఇసుక నుండి వచ్చిన డబ్బులు స్కాములతోటి ఇలా ఇల్లు కట్టేసుకుంటే ప్రజలు రాజానగరాన్ని ప్రజలు నలిగిపోతా ఉన్నారు, ఎమ్మెల్యే బాగుపడతా ఉన్నాడు. ఈ దోపిడీ ఆగాలి అంటే బలరామకృష్ణ రావాలి, బలరామకృష్ణ గెలవాలి. ముఖ్యంగా మన కోరుకొండ మండలంలోనే ప్రభుత్వం కోసం ప్రభుత్వం చేత 600 ఎకరాలు కొనిపించారు. 15 లక్షలు ఎకరం అయితే దాని 45 లక్షల నుంచి 60 లక్షల దాకా విలువ కట్టి ప్రభుత్వం చేత కొనిపి, అది మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు, మనం ట్యాక్సులు కట్టిన డబ్బు. అది స్థలం యజమానులకి 20 లక్షలు ఇచ్చి బ్యాలెన్స్ వీళ్ళు తీసుకున్నారు. ఎందుకు